వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనము రోజు ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారనేది మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం. అయితే నిజామాబాద్ చెప్పుకొచ్చాం, ఆదిలాబాద్ చెప్పాం, అదేవిధంగా కరీంనగర్ చెప్పాం, మెదక్ చెప్పాం, అదేవిధంగా పెద్దపల్లి, తర్వాత మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ. ఇవన్నీ కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు మెజార్టీ వస్తుంది, ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు గెలుస్తున్నారు అనేది మనం స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, ఎందుకు గెలవబోతున్నారు, కారణం ఏంటి అనేటటువంటిది మనం స్పష్టంగా చెప్పబోతుంది. నా సర్వే ప్రకారం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ క్యామ మల్లేష్ గారు, అట్లనే బూర నరసయ్య గౌడ్ బీజేపీ తరఫున పోటీ చేయబోతుంది. మరి ముగ్గురు మధ్యలో ఎట్లా ఉంటుంది? ఒకప్పుడు బీఆర్ఎస్ ఆయనలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడర్ కానీ లీడర్లు కానీ విపరీతంగా అటు ఆలేరు ఇటు భువనగిరి ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ జెండాలతో రెపరెపలాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ భువనగిరి ప్రాంతంలో కాస్త వెనకంజ వేసేటటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే గతంలో ఎంపీగా బూర నరసయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉన్నప్పటికీ, గెలిచి ఆల్రెడీ ఎంపీగా ఉన్నప్పటికీ ఆ క్యాడర్ అంతా కూడా బూర నరసయ్య గౌడ్ ఆధీనంలో ఉన్నట్లు కూడా కొంత స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వరకు ఆల్రెడీ బూర నరసయ్య గౌడ్కు ఉండే. ఇప్పుడు మైనార్టీలు కాస్త బీజేపీకి వెళ్ళిండు కాబట్టి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి కొంచెం మైనార్టీలు మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి బూర నరసయ్య గౌడ్ గెలుస్తాడా, మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడా అనేటటువంటిది పెద్ద సందిగ్ధమైనటువంటి వార్త. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గం, ఇక్కడ బీసీలకు రెడ్డి సామాజిక వర్గానికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం కూడా అనుకోవచ్చు మనం జనరల్గా. అయితే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మొత్తం టోటల్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆలేరు కావచ్చు, అటు ఇది కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి కాబట్టి కాస్త టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి సెంట్రల్లో రాహుల్ గాంధీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా బాగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, రెడ్డి సామాజిక వర్గం నుంచి. కాబట్టి రెడ్డిలంతా ఒకటై కాస్త నిజం చెప్పాలంటే ఊర్లలో మనం మాట్లాడుకునేది ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళంతా కూడా మ్యాక్సిమం రెడ్డిల ఆధీనంలోనే ఉంటారు. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకోవడాలు ఇదంతా కూడా చాలా మట్టుకు వ్యవసాయ రంగాల వాళ్ళకు సంబంధించినటువంటి అంతా కూడా రెడ్డిలతో సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఒక రెడ్డి ఒక 500 మందిని, 1000 మందిని, 2000 మందిని ప్రభావం చేసేటటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ కెపాసిటీ అట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఎక్కువ శాతం మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ బూర నరసయ్య గౌడ్ మాత్రం గతంలో ఎంపీగా చేసినప్పుడు ఇంటింటికి తిరిగి అటు ఆయన డాక్టర్ కాబట్టి, బేసిక్గా డాక్టర్ కాబట్టి ఆయన చాలామందికి సేవ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బీసీలు కనుక నిజంగా మా బీసీ వ్యక్తే ఎంపీగా కావాలి అనేటటువంటిది ఏదైనా వాళ్ళ ఆలోచనలో కనుక ఆ బుర్రలో మెదిలితే మాత్రం డెఫినెట్గా బూర నరసయ్య గౌడ్ మాత్రం రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇంకొక ప్లస్ ఏంటంటే బూర నరసయ్య గౌడ్కు ఆల్రెడీ ఆయన కొన్ని బీఆర్ఎస్ సీట్లు ఆయనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే యూత్ అనేటటువంటిది బాగా కనెక్ట్ అయినటువంటి సందర్భము బీజేపీకి. కాబట్టి యూత్ అంతా మేజర్గా ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా ఎక్కువ శాతం, అంటే ఒకప్పుడు ఈ పెద్దవాళ్ళంతా ముసలోళ్ళు వాళ్ళందరూ కూడా చాలా తక్కువ ఓట్లు అయిపోయినాయి. వాళ్ళంతా కూడా కొంత రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో ఎవరికో ఒక్కరికి ఓటేసి, కొందరైతే ఓట్లేయని పరిస్థితి ఆల్రెడీ
బూత్‌కొచ్చి ఓటేసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితులలో కూడా ఓటర్లు మాత్రం ఉన్నారు. ఎక్కువ శాతం యూత్ వచ్చి ఏస్తది కాబట్టి, యూత్ బీజేపీకి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 100కి 99% బూర నరసయ్య గౌడ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నదనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ రెడ్డిలంతా కూడా ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని మనం ఎంపీగా గెలిపించాలనేటువంటి దృఢ సంకల్పంతో కంకణం కట్టుకొని ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేసి ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఓటేయమని చెప్పేసి చెప్తున్నట్లు కూడా మనకు సర్వేలో తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇద్దరు మధ్యలో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ సీటు బూర నరసయ్య గౌడే స్వాధీనం చేసుకుంటాడనేటటువంటిది కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా కానీ సర్వే ఫలితాల్లో కూడా వెల్లడవుతుంది. కానీ లాస్ట్ వరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటాడనేటటువంటిది కూడా ఒక అనుమానాస్పదమైనటువంటి వార్తలు కానీ సర్వేలు కానీ తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ మీరు అనేక టీవీ ఛానళ్ళల్లో అంటే చాలామంది టీవీ ఛానళ్ళు అంటే యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ ఫేవర్లో ఉండేటటువంటి అంటే అది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు, బీజేపీ అయితే బీజేపీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అయితే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేటటువంటి పరిస్థితి చాలామందికి కన్ఫ్యూజన్లో పడేటటువంటి పరిస్థితి, కన్ఫ్యూజన్లో తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళు చేస్తూ ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ నిజమైనటువంటి సర్వే మాత్రం ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్కే ఎక్కువ శాతం ముగ్గు ఉన్నట్టు మాత్రం తెలుస్తూ ఉన్నది. దయచేసి మనం వాళ్ళ ఛానళ్ళు ఓన్గా ఛానళ్ళు పెట్టుకొని పార్టీలు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మాత్రము వినేటటువంటి పరిస్థితి మాత్రం రాకూడదు. ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామందికి ఆరోగ్య విషయంలో చాలా సహకారం చేసి ఉచితంగా ఎన్నో అంటే వైద్య సదుపాయాలు అందించినటువంటి చరిత్ర బూర నరసయ్య గౌడ్కు ఉన్నది. మాసులో ప్రతి ఒక్క ఇంట్లో బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు కాబట్టి గతంలో అనేక సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఆయనకు పేరున్నది కాబట్టి ఆయన్నే వస్తాడనేటటువంటి బలిష్టమైనటువంటి రిపోర్ట్ మనకు మాత్రం తెలుస్తూ ఉన్నది. నిజంగా దయచేసి ఓటర్ మహాశయాలారా, ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఆ నియోజకవర్గ ప్రజలారా, దయచేసి ఈ యూట్యూబ్ ఛానళ్ళు మాత్రం కొంతమంది అంటే ఏ ఛానల్ ఒక్కొక్క ఛానల్ వాళ్ళ సర్వేల్ని వాళ్ళ వ్యక్తిగత ఆలోచన విధానాన్ని పెడితే మాత్రం మీరు ఆలోచనలో పడేసేసి ఆగం కాకండి. దయచేసి సర్వే నేను చేస్తున్నటువంటి సర్వే మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి దయచేసి 100% నా సర్వేని నమ్మండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి వేరే రకంగా ఆలోచించకండి. మీకోసమే నేను, నా కోసమే మీరు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చివరిగా బూర నరసయ్య గౌడ్ ఆ సీట్ను స్వాధీనం చేసుకుంటున్నాడని మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట.